హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో హిందీలో రిలీజ్ అయిన ద మోస్ట్ లవ్ సిరీస్ పంచాయత్ సీజన్ 4. ద మోస్ట్ లవ్డ్ సిరీస్ అని అనడానికి కారణం అగైన్ వి ఆల్ నో, మనందరం మూవీ రీమేక్స్ చూసుంటాం కానీ సిరీస్ రీమేక్ అంటే అది కేవలం పంచాయత్ సిరీస్ విషయంలోనే జరిగింది. ఆల్రెడీ తమిళ అండ్ తెలుగు సీజన్ 1 రీమేక్ అయితే చేశారు, బట్ ఒరిజినల్ తో పాటు మన తెలుగు తమిళ్ రెండు కూడా చూశాను నేను. నాకైతే ఓన్లీ ఒరిజినల్ దే బాగా అనిపించింది, ఆ ఫ్లేవర్ అట్లాంటిది. అండ్ అగైన్ ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఆల్రెడీ ఆల్ 3 సీజన్స్ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఇచ్చాను. సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ సిరీస్ చూస్తున్నట్టయితే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో సీజన్ 4 ఇంత తొందరగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 8 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. ఓవరాల్ గా చెప్పాలంటే జస్ట్ అబోవ్ యావరేజ్ అనొచ్చు. ఎందుకు అబోవ్ యావరేజ్ అంటున్నానంటే ఈ సీజన్ 4 స్టోరీ విషయంలో కాస్త డిప్ అయినట్టు అనిపించింది, అంతకు మించి ఏం లేదు. పంచాయత్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ స్టోరీ టెల్లింగ్. అది ఫస్ట్ 2 సీజన్స్ లో బాగా వర్కౌట్ అయింది. సీజన్ 3 లో ఫ్లాస్ ఉన్నప్పటికీ స్టిల్ మేనేజ్ టు హోల్డ్ ఆన్ ఇట్స్ ఓన్. బట్ సీజన్ 4 మొత్తం కూడా పాలిటిక్స్, ఎలక్షన్స్ వీటన్నిటి మీద రన్ అవుతుంది, విచ్ ఈస్ ఓకే. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. వాట్ వర్క్ ఫర్ సీజన్ 4 అంటే ఓన్లీ వినోద్ హార్ట్ ఫెల్ట్ పర్ఫార్మెన్స్ అండ్ డిజర్వ్స్ మెన్షన్ టు. నోట్, ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ తెలుగులో అయితే లేదు, సబ్ టైటిల్స్ ఉన్నాయి. స్టోరీ అంతా కూడా సీజన్ 3 ఎండింగ్ పంచాయత్ ఎలక్షన్ డేట్స్ అనౌన్స్మెంట్ దగ్గర నుండి కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఈ సీజన్ 4 అంతా కూడా దీని గురించే ఉంటుంది. సో ఈ సీజన్ 4 అంతా కూడా ఫిలేరా విలేజ్ లో ప్రధాన్ పోస్ట్ కోసం మంజుదేవి వర్సెస్ క్రాంతిదేవి పోర్ అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ మనందరికి నచ్చే పాజిటివ్స్ ఈ సిరీస్ లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ద మోస్ట్ లవబుల్ క్యారెక్టర్స్ అండ్ ద హ్యూమర్ ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండ్ నాస్టాలజిక్ ఫీల్ అయితే తెప్పిస్తుంది చూసేటప్పుడు. అయితే సీజన్ 4 స్టార్టింగ్ ఎపిసోడ్స్ అరౌండ్ 4 or 5 వరకు హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది, బట్ లాస్ట్ ఎపిసోడ్ ఈస్ వెరీ ఎమోషనల్. నాకైతే ఇదే లాస్ట్ సీజన్ అనిపిస్తుంది ఆ క్లైమాక్స్ చూసాక. బట్ చూద్దాం, మళ్ళీ ఏమైనా ఫైనల్ సీజన్ అని చెప్పేసి సపరేట్ గా తీయచ్చు, ఏదైనా జరగచ్చు చెప్పలేము. అయితే ఈ సీజన్ లో బాగా డిసప్పాయింటెడ్ ఫీల్ అయిన విషయం ఏంటంటే సచివ్ జీ అండ్ రింకు మధ్య కెమిస్ట్రీ చాలా ముందు సీజన్స్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము అందరం, ఇంక్లూడింగ్ మీ. బట్ అగైన్ సీజన్ 4 లో వాళ్ళ మధ్య కాన్వర్సేషన్స్ చాలా తక్కువ ఉంటుంది. మరి 8 ఎపిసోడ్స్ తీసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ మధ్య మంచి స్టోరీ డెవలప్ చేయాల్సింది. ఎనీవేస్, ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ వచ్చేసి సీజన్ 1, 2, 3 చూసి ఇష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా సీజన్ 4 కూడా నచ్చుతుంది. బట్ యాజ్ ఫర్ మీ సీజన్ 4 ఈస్ నాట్ బ్యాడ్, బట్ ఇట్ జస్ట్ లెట్ డౌన్ బై ఇట్స్ ఓన్ స్టాండర్డ్స్. ఒకవేళ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.